ఆకాశవాణి సమ్రాట్ చోడగాంగ్ చారిత్రక నాటకం. రచన శ్రీ దూసి ధర్మారావు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. వినండి, సమ్రాట్ చోడగాంగ్ చారిత్రక నాటకం. ప్రాచీన భారతదేశంలో అంగ వంగ కళింగ అనే క్రమంలో 3వ స్థానంలో కళింగ దేశం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటి తొలి కళింగ చక్రవర్తి ఖారవేలుని తర్వాత విశాలమైన కళింగ సామ్రాజ్యం ఉత్తరాన గంగానది, బీహారు నుంచి దక్షిణంలో గోదావరి వరకు, తూర్పున బంగాళాఖాతం నుంచి మధ్య భారతం వరకు విస్తరించిన కళింగానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన మహావీరుడు సమ్రాట్ అనంతవర్మ చోడగాంగదేవుడు. ఈయన నేటి శ్రీకాకుళంలోని శ్రీముఖలింగం రాజధానిగా క్రీస్తు శకం 1070 నుంచి 1150 వరకు 72 సంవత్సరాల సుదీర్ఘకాలం పరిపాలించినవాడు. యుద్ధాలలో మరణించిన వీరులకు, జంతువులకు కూడా గంగానదిలో తర్పణాలు వదిలిన మానవతావాది. ఆనాడు శైవ వైష్ణవ మతాల తీవ్ర విభేదాల వల్ల కల్లోలితమైన సమాజంలో సమన్వయం సాధించడానికి శైవుడైన తాను వైష్ణవునిగా మారి పూరీ పురుషోత్తపురంలో వైష్ణవ సంప్రదాయంలో జగన్నాథస్వామి ఆలయం నిర్మించాడు. శ్రీకూర్మం క్షేత్రాన్ని శైవ వైష్ణవ మతాల సామరస్య చిహ్నంగా అభివృద్ధి చేశాడు. శైవ దేవాలయాలు, శ్రీముఖలింగం, ద్రాక్షారామం వంటి శైవ దేవాలయాలకు నూతన నిర్మాణాలు చేయించాడు. చరిత్రలో శైవ వైష్ణవ మతాల సామరస్యం కోసం కృషి చేసిన గొప్ప రాజుగా ఆయన చరిత్ర సృష్టించాడు. ప్రాచీన చరిత్రలో అజ్ఞాతంగా ఉండిపోయిన సమ్రాట్ చోడగాంగుల వారి విజయ వీర శూర శృంగార రసవద్ఘటాల సమాహారమే ఈ సమ్రాట్ చోడగాంగ చారిత్రక నాటకం. కళింగ దేశాన్ని 1000 ఏళ్లు పరిపాలించిన తూర్పు గాంగ వంశంలో రాజరాజ దేవేంద్రవర్మ, రాజసుందరీదేవి దంపతుల కుమారుడు, కళింగ దేశ వారసుడు అనంతవర్మ చోడగాంగదేవుడు తండ్రి దేవేంద్రవర్మ అకాల మరణం తర్వాత అనేక ప్రతికూలతల మధ్య 10 ఏళ్ల కుమారునికి పట్టాభిషేకం చేయిస్తాడు ప్రధానమంత్రి బణపతి. ఆహా, ఈ పేరోలగము ఎంత వైభవోపేతంగా విందు చేస్తున్నది. దేవేంద్ర సభ కళింగ దేశానికి దిగివచ్చినంత శోభాయమానంగా ఉంది. ఆయా రాజుల పతాకాలను బట్టి వారికి మేము ఏర్పరిచిన ఆసనాలన్నీ నిండిపోయినాయి. సమస్త కళింగ రాజ్య పరిరక్షణ దీక్షితులారా, దక్షులారా, అందరకు స్వాగతం. ఇది శుభ సమయం. అతి పిన్న వయస్కుడు, చిరంజీవి అయిన శ్రీ 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 అనంతవర్మ చోడగాంగ దేవుల వారి పట్టాభిషేక సుముహూర్తం ఆగమిస్తున్న శుభ సమయం. ఈ వంశ వైభోగం వేనోళ్ల పొగడిన తనివి తీరనిది. రాజులేని రాజ్యం శూన్యాకాశం లాంటిదని ఆ రోజున అత్యవసర సమయంలో శ్రీ 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 అనంతవర్మ చోడగాంగుల వారిని వారసునిగా, రాజునిగా ప్రకటించాం. ప్రధానమాచ్య గణపతి మహాశయ, మీ అసందర్భ ప్రలాపాలు, అన్యాయ నిర్ణయాలు ఆపండి. రాజు మరణిస్తే ఈ విశాల కళింగ రాజ్య సింహాసనానికి వారసుడు కావలసిన దాయాది సోదరుడునైన నన్ను వదిలి బాలుడు, అమాయకుడు అయిన మా దాయాది సోదరుడు రాజరాజతనయుడు చోడగాంగుడి పట్టాభిషేకం ఎంతవరకు న్యాయసమ్మతం? ఇది దేశద్రోహం కాదా? రాజద్రోహం కాదా? గౌరవనీయులు దేవేంద్రుల వారు శాంతించాలి. మీ దాయాది సోదరులు, అప్పటి ప్రభువులు రాజరాజ దేవేంద్రవర్మ తన తర్వాత రాజ్యానికి చోడగాంగుల వారే రాజు కావాలని తీవ్రంగా ఆకాంక్షించారు. వారి ఆత్మకు శాంతి కలిగించాలని ఈ నిర్ణయం. రాజా, మీ ఇష్టానుసారం నిర్ణయాలు చేయండి. కుటుంబంలో పెద్దవాళ్లమైన మమ్మల్ని సంప్రదించవలసిన అవసరం కూడా మీకు కలగలేదు. ఈ మహాకళింగ రాజ్యాన్ని మీరెలా రక్షించగలరో మేము చూస్తాం. నిరసన తెలుపుతూ సభ నుండి నిష్క్రమిస్తున్నాం. ఆగండి. మీరు ప్రతిఘటిస్తున్నది అర్భకుడైన చిరంజీవి చోడగాంగుని కాదు, దక్షిణ ద్రావిడ వసుంధరావలయాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న చోడ చక్రవర్తుల ఆధిపత్యాన్ని. ఈ విషయం గుర్తుంచుకోండి. దీపం చుట్టూ తిరిగే శలభంలాగా మిడిసి పడకండి. ఇప్పుడు నిష్క్రమించండి. సరే, చూస్తా. కోసల తోసల ఉత్తర కళింగ ప్రభువులారా, విషయాధిపతులారా, సామంతులారా, మన్యరాజులారా, శ్రీ అనంతవర్మ చోడగాంగుల పాలనకు నాంది పలకండి. ఋత్వికులు పట్టాభిషేకం జరిపించండి. తాత,
తాతగారు, మా తండ్రి తాతల నుంచి మీరే మా కుటుంబానికి పెద్ద దిక్కు అని మా అమ్మగారు చెబుతున్నారు. ఈ వైభోగానికి కారణమైన మీకు నా నమస్కారం. చిరంజీవ చిరంజీవ, శతాయుష్ శతాయుష్, జయోస్తు నాయనా, దిగ్విజయోస్తు. రాజంటే యుద్ధాలు చేయడమే నా పని తాతగారు. కాదు నాయన, ప్రజల్ని రక్షించేవాడు రాజు నాయన. అతి ముఖ్యమైన రాజధర్మం ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకోవాలి. అందుకోసం రాజ్యాలు గెలవాలి. ఎంతకంటే ముఖ్యంగా తన ప్రజల్ని దండయాత్రల నుంచి, ప్రకృతి వైపరీత్యాల నుంచి, అంటే వరదలు, గాలివానలు, వాటి నుంచి, కరువు కాటకాల నుంచి రక్షించాలి. అందుకోసం సైన్యాలు ఉండాలి, రాజుకు బలం ఉండాలి, పరాక్రమం ఉండాలి. ఎక్కువ సైన్యం అంటే గుర్రాలు, ఏనుగులు, రథాలు, సైనికులు ఎక్కువగా ఉండాలన్నమాట. అవును నాయన, మనకి శత్రురాజులను తట్టుకునే సైన్యం లేదనుకో, అప్పుడు ఏం చెయ్యాలి? కొందరు ఇరుగు పొరుగు రాజులతో మంచి స్నేహం కలిగి ఉండాలి. వాళ్ళని మిత్రరాజ్యాలు అంటారు. అలాంటప్పుడు ఆ రాజులు మన అవసరాన్ని బట్టి మనకి సైన్యం పంపిస్తారు. మనం అవసరంలో ఉన్నామని వాళ్ళకెలా తెలుస్తుంది తాతగారు? చిరంజీవి, ప్రతి రాజ్యంలోని వేగుల వాళ్ళు ఉంటారు బాబు. వాళ్ళు అనేక దేశాలలో ప్రజలతో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు. ఈ రహస్యాలు వాళ్ళు మనకు పంపిస్తారు. అలాగే మన రహస్యాలు బయటికి పోవచ్చు కదా. అది జరుగుతుంది నాయన. ఆ విషయంలో మీ తండ్రి రాజరాజ దేవేంద్రవర్మ బలమైన వ్యవస్థ రూపొందించుకున్నాడయ్యా. దేశంలో ఒక్క గుట్టు కూడా బయటికి తెలిసేది కాదు. మీ తండ్రి గారు యుద్ధ భూమిలోనూ అంతే వీర పరాక్రమశాలి. అర్జునుడు, ద్రోణుడు గుర్తొచ్చేవారు. నేను అలా పెరగాలంటే ఏం చేయాలి తాతగారు? కొంతలో కొంత ఆ పరాక్రమం నీకు పుట్టుకతోనే వచ్చి ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు శస్త్ర అస్త్ర విద్యలు, యుద్ధ తంత్రాలు బాగా అధ్యయనం చెయ్యాలి, అభ్యాసము చెయ్యాలి. అబ్బా, మీలాంటి మహనీయుల శిష్యరికంలో అంతా నేర్చుకుంటాను తాతగారు. చిరంజీవ నాయన, నీకు అన్ని విద్యలు నేర్పే గురువులు కూడా ఈ సభా మండపంలోనే ఆసీనుడై ఉన్నారు. వారి ఆశీర్వాదం కూడా తీసుకోవాలి. ఈ సభ ఇంతటితో ముగిద్దాం. రండి సభాసదులారా, చిరంజీవిని ఆశీర్వదించి కానుకలు స్వీకరించండి. శ్రీ 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 అనంతవర్మ చోడగాంగ ప్రభువుల వారికి, శ్రీ 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 అనంతవర్మ చోడగాంగ ప్రభువుల వారికి, శ్రీ 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 అనంతవర్మ చోడగాంగ ప్రభువుల వారికి. పిన్నప్రాయుడైన చోడగాంగుని పట్టాభిషేకాన్ని వ్యతిరేకించిన దాయాది దేవేంద్రుడు కుట్ర చేస్తున్నాడు. రే గణపతి, ముసలి నక్క, కులద్రోహి! నన్ను కాదని ఒక అర్భకుడు, ముక్కుపచ్చలారినవాడు, లోకజ్ఞాన శూన్యుడు కళింగ రాజ్య వారసునిగా ప్రకటించి 8 ఏళ్ల వయసు నాటికే పట్టాభిషిక్తుణ్ణి చేయటానికి కుట్ర. ఇది కళింగ నగరం కుట్ర, నగరి కటకం కుట్ర, యావత్ కళింగ సామ్రాజ్యాన్ని కబళించాలనే కుట్ర. రే కుంటనక్కల్లారా, నాకు మీ కుట్రలు తెలుసు. వాటిని ఎలా తిప్పికొట్టాలో కూడా తెలుసు. చూస్తూ ఊరుకునే వెర్రివాళ్లు కారు కళింగ సామంతులు, ప్రజలు. జయ గోకర్ణేశ్వర, విజయము చేకూర్చు స్వామి. ఈ రాజ్యానికి అసలైన వారసుణ్ణి నేనే. ఎవరెక్కడ? సమస్త సామంత దండనాయక సైన్యాధ్యక్ష విషయాధిపతులతో సభ పెట్టమని దండనాయకులు వారికి చెప్పండి. వేగులు ప్రభు, ఏమిటి విశేషాలు? కళింగ ప్రాంతాల్లో నాగావళి వంశధార గ్రామాల్లో ప్రజాభిప్రాయం సేకరించాం ప్రభు. సమర్థులు ఎవరైనా ఆదుకుంటే బాగుండును అని అంతా ఎదురు చూస్తున్నారు ప్రభు. మరి వేంగి రాజ్యం? విజయాదిత్యుల పాలనపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి ప్రభు. ఇదే మంచి అదనం. అందరూ సిద్ధం కండి. జయ దేవేంద్ర వర్మ మహారాజా, జయము జయము, జయ దేవేంద్ర వర్మ మహారాజా, జయము జయము, జయ దేవేంద్ర వర్మ మహారాజా, జయము జయము. దేవేంద్రుని కుట్రలో సామంతరాజులు కూడా పాలు పంచుకుని రాజ్యంపై తిరుగుబాటు చేశారు. మహామంత్రి బణపతి రాజసుందరిదేవి కన్నవారి సహాయంతో తిరుగుబాటును అణిచివేసి రాజ్యాన్ని కాపాడుతాడు. చోళరాజు వీరగంగల వారు కాస్త పెద్దయ్యాక తొలి ప్రతీకారం దేవేంద్రుడు ఉత్తర కళింగ మీదే. అప్పన్నా, అది యుద్ధం అంటే యుద్ధం కాదురా. భూమి, ఆకాశం, సముద్రం అంతా కలిసిపోయినట్టుందనుకో. వారం 10 రోజులు చెవులు ఓరెత్తిపోయాయనుకో.
ఆ గుర్రాల డెక్కల సప్పుడేంటి, ఆ ఏనుగుల గేంకారం ఏంటి, అబ్బబ్బబ్బా! ఒరే, రాత్రి తొంగుందామని కళ్ళు మూసుకున్నాను అనుకో, తుళ్ళి పళ్ళు వేసిపోతున్నాను రా. కళ్ళు మూసుకున్నా అదే సప్పుడు, అయ్యే అరుపులు. ఓరు నాయన ఎన్ని గుర్రాలు రా, ఏడు చెప్పంతావు రే. అవి మేత మేస్తాయి, ఊళ్ళకు ఊళ్ళు తినేసావనుకో, ఇక ఏనుగులు గుర్రాల్ని మించిపోయాయిరా. ఒక్క మన కళింగరాజుకే ఏళ్ళకి 7 ఏనుగులు ఉన్నాయి కదా, మరి ఏంగి ఏనుగులు, తంజావూరు ఏనుగులు, అబ్బబ్బబ్బా! వాటి నింపాది, ఆకారం, తిండి, అబ్బా మరి చెప్పమాకరా. ఒరే, ఏనుగులు గుర్రాలు మరి ఇలాగైతే సైనికులు ఎంతమందో? ఆలలకేం అడుగుతావురా, నచ్చలకి నచ్చలు. ఓసే, సైన్యాలు ఏట్లో కొట్టుకుని పోలేదా? ఒరే, అన్నీ అడ్డగా నిలబడితే ఆనకట్లాగా నీరు ఆగిపోయిందిరా, మిగతా రథాలు వెళ్ళిపోయినాయంట. మన వంశధార, నాగావళి ఈ నదులన్నీ దాడుకుంటా ఈదుకుంటా ఈ సైన్యం వచ్చేసినది. ఓస్, గోదావరి కృష్ణా నదులకే దిక్కులేదు. ఈ వంశధార కళింగ వాళ్ళకు లెక్క ఏటి? సముద్రాలు దాటి వచ్చిన వాళ్ళకి సవిటి పడ్డీలు అడ్డు వస్తాయి ఏటి? మరి దేవేంద్రుడు ఊరుకుంటాడేటి? ఆడి ఏనుగుల్ని రాజ్యానికి కోట్లకి అడ్డంగా నిలబెట్టాడు రా. ఆ సోల సైనికులు ఆ ఏటోరా సూది బాణాలతో ఏనుగులు కొట్టం ప్రారంభించారు. అవేటి ఒట్టి బాణాలు అనుకున్నావు ఏటి? అటు మొనలకి ఇసుమ ముళ్ళు ఉంటాయట. ఆ ముళ్ళు తగలగానే ఏనుగులు కూడా కింద ఓడిపోవలసిందే. ఒరే, ఇది చూడగానే ఉత్తర కళింగ సైన్యాలు గడగడగడలాడిపోలేదా? ఒరే, ఒక్కసారిగా 3 సైన్యాలు వెళ్ళి దేవేంద్ర సైన్యం మీద పడిపోనాయి కదా. చెప్పకంగానే చెట్టుకొకరో పుట్టుకొకరో పరుగే పరుగు. దేవేంద్రుడు సామంతరాజు కదా, ఆడి బొత్తు కింద సైన్యం కావాలో చెప్పి. అయినా బణపతి మోహం ఆడెక్కడ తట్టుకోగలరా? దేవేంద్రుడిని ఆడికి సాయంగా నిలబడ్డ వాళ్ళందరినీ మన సైనికులు ఎంటబెట్టి కొట్టేశారా. ఆ ఊపు అలా ముందుకెళ్ళి గంగానది ఒడ్డు దాకా గెలిచేసి ఏకరాజ్యం చేసేశారనుకో. పోనీలేరా, దేవేంద్రుడు ఆడి కొట్రకు ఆడే బలైపోనాడు. చిన్న రాజే మన రాజు. దీనికి అంతటికీ రాణిగోరి కన్నోరునే చెప్పుకోవాలా. తల్లి బిడ్డల రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నారో కన్నోరంతే అలాగుండాలి. సరే పద వెళ్దాం. రాజు అనంతవర్మ చోడగాంగుడు పెరిగి పెద్దవాడి కోసల రాకుమారి కస్తూరికామోదిని పెండ్లాడాడు. ఈ వంశధార నదీ ప్రవాహంలా కాలం ఎంత వడిగా పరిగెడుతుంది. పిన్న వయసులోని పట్టాభిషేకం, రాజ్యభారం, సామంతుల కుట్రలు, ఎన్నో అవాంతరాలు దాటుకుంటూ నా గురుదేవులు ప్రధానామాత్యులు బణపతి వారి అండతో నేను ఇంతటి వాడినయ్యాను. చెలి కస్తూరి, స్వామి, ఈ సాయం సంధ్యా సమయం ఎంత ఆహ్లాదకరంగా ఉంది. ఈ పావనోదార వంశధార ఎంత గంభీరంగా తీరాల్ని ఉరిసి ప్రవహిస్తున్నదో చూసావా? అవును, రాజుగారి లోతైన నిండైన మనసులాగా. అబ్బో, రసజ్ఞురాలివి. రాజా, ఈ వంశధార భవోద్యాన వాటికలలో పూచిన పువ్వుల పరిమళం ఎంత మనోహరంగా ఉంది. ఈ పువ్వులన్నీ ఎందుకింత పరవశించి పూస్తున్నవి? మా ఇలవేలుపు మధుకేశుడి చరణాల వాలి జన్మ సార్థకం చేసుకోవాలనేమో. కోరి కోరి కోవెల వైపు ప్రసరించే గాలితో పాటు భగవానుని సన్నిధి దాకా వీస్తున్నదే ఆ పరిమళం. మరి దాని సంగతి? వాక్కు అర్థంలాగా కలిసిపోయిన పార్వతీ పరమేశ్వరుల మనసులను తాకి ఒకరిపై ఒకరికి వలపు కలిగించడానికేమో. ఆ పని మన్మధుడెప్పుడో చేశాడుగా. పూల బాణాలు వేసి తపస్సు చేస్తున్న పార్వతికి సాయం చేయబోయి శివుడి 3వ కంటి మంటల్లో పడి మాడి మసైపోయాడు. అప్పుడు శివుడు చేస్తున్నది తలపు తపస్సు. అంటే మనసులో ఏకాగ్రతతో కూడిన తపస్సు, దీక్ష. మరి ఇప్పుడు చేస్తున్నది వలపు తపస్సు. నేను మీ కోసల దేశం సందర్శించి మీ ఇంట్లో అతిథిగా నీ అతిలోక సౌందర్యం సందర్శించినప్పుడు నా మనసు చేసిన తపస్సు లాంటిదే ఇది. తొలి చూపులోనే మా దృష్టిని కట్టిపడేసిన మీ సౌందర్యం ఆ క్షణంలో ఎంత సమ్మోహనంగా ఉంది. ఇది నేను కలలో కూడా ఊహించని మదన సామ్రాజ్య భోగం. కాదు, మా కళింగ సామ్రాజ్య వైభోగం.
మన్నాడు నా రథం మీ ఇంటి ముందు బయలుదేరే వేళకి ఆశ్చర్యం, రుక్మిణీదేవి శ్రీకృష్ణుల వారి రథం ఎక్కి వెళ్ళిపోయినట్లు నువ్వు చిరునవ్వులు చిందిస్తూ మీ నాన్నగారి అనుమతి కూడా తీసుకున్నావో లేదు నా వెంట రావడం సాహసంగా తోచలేదు. లేదు రాజా, లేదు. నా జీవితంలో ఏదో అతిలోకోత్తర శక్తి నన్ను తొందర చేస్తూ వెంటాడుతూ మీ వెంట మీతో కలిసి వెళ్ళమని ఆదేశిస్తున్నట్టు. ఏమిటో ఈ జన్మజన్మల రాగబంధం, ఈ కమలం మీకోసమే పూచినట్టు, ఈ హృదయం మీకే అంకితమైనట్టు ఏ దైవ సంకల్పమో. మరి మీ తండ్రి నిన్ను మళ్ళీ కోసల దేశానికి తీసుకుని పోతే? స్వామి, అంత చంచలమైన మనసానాది? నేను తీసుకున్న సాహసోపేత నిర్ణయం నా పూర్వపుణ్య ఫలం రాజా. అది నా భాగ్యం. మా ఆంతర్యం మనసుతోనే గ్రహించి సర్వస్వము వదలి మా వెంట వచ్చిన మీకు ఎలా వలపు పంచాలో, మీకు జీవితం ఎలా పంచి ఇవ్వాలో ఎప్పుడో నిర్ణయించాం దేవి. నీ రాక మా ఇంటికి పండగ రాక, మా రాజ్యానికి వెన్నెలవాక. చోడమహాదేవి పట్టమహిషి, నువ్వు పట్టపురాణివి. నీకు పుట్టిన కుమారుడే ఈ మహాకళింగ సామ్రాజ్య వారసుడు. ధన్యురాలిని. నేనాశించకపోయినా మీరు ప్రసాదించిన ఈ వరాలు నా జీవితంలో సుస్వరాలు. మీ చరణ కమలాల పరిమళాలతో నా జన్మ పునీతం చేసుకుంటాను. రాజా, ధన్యురాలిని. స్వర్గీయులైన దేవేంద్రవర్మ కాలం నుండి రాజ్య పరిరక్షణా భారాన్ని బాధ్యతతో మోసిన అమాత్యుడు బణపతికి వృద్ధాప్యం ప్రాప్తించింది. జయం మహారాజా, జయం జయం, జయం మహారాజా, జయం జయం, జయం మహారాజా, జయం జయం. సభాసదులారా, ఆసీనులు కండు, సామంత మండలేశ్వరులారా, విషయాధిపతులారా, మా తండ్రి గారి మరణంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న కళింగ రాజ్యాన్ని శత్రువుల బారి నుండి రక్షించి ఉద్ధరించిన మహనీయుడు. నన్ను బాల్యమాదిగా, తండ్రిగా, గురువుగా, ప్రధాన సచివునిగా రక్షించి పెంచి పెద్ద చేసి సకల శస్త్రాస్త్ర విద్యలు నేర్పించిన దార్శనికుడు బ్రహ్మచక్రవర్తి బణపతి అమాత్యుల వారు వృద్ధాప్య భారంతో బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారు. వారి ఆకాంక్ష మేరకు పద్మావతీదేవి సహితంగా వానప్రస్థ జీవితానికి సమస్తమైన ఏర్పాట్లు చేసి సగౌరవంగా పంపించాం. ఆ లోటు భర్తీ చేయలేనిదే. అయినా వారి స్థానాన్ని భర్తీ చేయవలసిన అవసరం ఉంది. కావున విజయపురాధీసులైన ఆదిత్య భట్టారకుని మనుమలు, విక్రమ గంగేశుని తనూజులు, ఆంతరంగికులు, ఆత్మీయులు అయిన పెన్నయ్య భట్టు గారిని కళింగ రాజ్య ప్రధాన సచివులుగా నియమిస్తున్నాం. నేటి నుంచి ఆయన ఉత్తర్వులు మా శాసనాలలాగనే అందరికీ శిరోధార్యం కావాలి. ధన్యుడను ప్రభు. మహామాత్యులు గణపతి గారి అడుగు జాడలలో కళింగ సామ్రాజ్య శోభివృద్ధికి సాయశక్తులా ప్రయత్నించగలని శపథం చేస్తున్నాను. కళింగ రాజ్యంలో సైనిక సమీకరణం మందగించింది. రథాల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొత్త రథాలు తయారు చేయించడానికి అనుమతించండి ప్రభు. అలాగే కానివ్వండి మహామంత్రి గారు. జయం మహారాజా, జయము. వేగు, ఏమి అత్యవసర విశేషము? ప్రభు, వేములవాడ భీమకవి వరేణ్యులు తమ దర్శనార్థం వేచి ఉన్నారు ప్రభు. అమాత్యుల వారు, ప్రభు, ఈ రహస్య సమర సన్నాహాలలో అనుమతి లేని సందర్శకులను నియంత్రించండి. ఇది తీవ్ర సమాలోచన సమయం. కవి గారిని అనుమతించడం సాధ్యం కాదని చెప్పి పంపించండి. మంచి సమయం చూసి మేమే వర్తమానం పంపుతామని మనవి చెయ్యండి. చిత్తం మహాప్రభు. కానీ వారు వశ్యవాకులనే ప్రతీతి. వారికి కోపం వస్తే ఆ కోపంలో ఆయన పెట్టిన శాపనార్థాలు జరిగి తీరుతాయని రాజలోకంలో జనశ్రుతి ఉంది ప్రభు. పెన్నయ్య భట్టు గారు, ఇది కవిత కమనీయ కాలక్షేపాలలో కాలం వెళ్లబుచ్చే సమయమా? కాదు. పొమ్మని చెప్పి పంపండి. సభ చాలించి అందరూ యుద్ధ సన్నద్ధులు కండి. ఇది రాజాజ్ఞ. చిత్తం ప్రభు. ఎవరయ్యా నువ్వు? రాజదర్శనం కోసం ఇది వరలో వచ్చినప్పుడు నిన్ను చూసినట్టు గుర్తు. అవును, నేను భీమ కవిని. నాకు రాజదర్శనం కావాలి.
ఇదివరలో తీవ్ర సైనిక రహస్యాలు మాట్లాడుకుంటూ యుద్ధ సన్నద్ధాలు చేసుకుంటున్న తప్పు సమయంలో వచ్చానని మందలించారు. అదే గుర్తుండే ఉంటుంది తమకు. మరి ఇప్పుడు కూడా మా రాజుగారు రహస్య సమాలోచనలోనే ఉన్నారు. కాకపోతే అప్పుడు కొలువులో, ఇప్పుడేమో నర్తనశాలలో. నీకు ఫలితం దక్కకపోవచ్చునేమో. ఒక్కసారి మనవి చేయండి. నా అదృష్టం కలవగలిగితే రాజదర్శనం, రాజానుగ్రహం, లేకుంటే రాజాగ్రహం. ఇప్పుడు కూడా నీకు వచ్చిన సమయం తప్పేనయ్యా. ఆ రోజు కొలువులో కథన కుతూహల సందర్భం, ఈరోజు నర్తనశాలలో మదన కథన కుతూహల సందర్భం. నువ్వు మరోసారి రాకూడదు. లేదయ్యా, వృద్ధాప్యం సమీపించింది, పేదరికం ప్రాప్తించింది, దూర ప్రాంతాలు పర్యటించే ఓపిక నశించిపోతున్నది. సరే, మంత్రివర్యులు పెన్నయ్య భట్టు గారికి నీ విషయం మనవి చేస్తాను. ఇది మాలాంటి వాళ్ళం నేరుగా వెళ్ళి రాజుగారితో మనవి చేసే సందర్భం కాదు. ఇంతకంటే మంచి సమయం ఏం వస్తుంది? నీకు చేతగాకపోతే నన్ను అనుమతించు, నేనే స్వయంగా పోయి మనవి చేసుకుంటాను. కొంచెం సేపు ఆగలేరా? సహనం నశించిపోతున్నదయ్యా. శరణార్థులను, ఆపన్నులను, అవసరాలలో ఉన్నవారిని ఆదుకోలేని రాజ్యము ఒక రాజ్యమేనయ్యా. కవి పండితులే రాజాస్థానాలకు, ప్రజా జీవనానికి మధ్య వారధులు. వారు సంతృప్తంగా ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉన్నట్టు. ఏమిటయ్యా, ఈ దేశంలో కవులు మాత్రమే ఉన్నట్టు, వారి కోసమే రాజ్యము, రాజులు ఉన్నట్టు మాట్లాడతావేమిటి? అధిక ప్రసంగం చెయ్యకో. నీ ఉద్యోగం నువ్వు చెయ్యి. రాజుగారు వెళ్ళిపోయే వేళ అయినట్టుంది. అదిగో ఆ పెన్నయ్య భట్ గారు వస్తున్నారు, పక్కుండు. మరి నా రాజ సందర్శన లేదు, ఏమీ లేదు. పక్కకి జరగబోయ్యా, దూరంగా జరుగు. ఆ మార్చుల వారికి జయము జయము. ఎవరి అపరిచితుడు? భీమకవి గారట, రాజుగారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సమయాసమయం లేవా? ఇప్పుడు వీలు కాదు. ప్రజల విన్నపాలు వినే రోజు వచ్చి కలుసుకోవచ్చు. రాజుగారు ఏం చేస్తున్నారు? రథం సిద్ధంగా ఉండమను. చిత్తం. ఏమయ్యా, విన్నావుగా? నువ్వు వెళ్ళొచ్చు, వెళ్ళబోయ్యా. ఏమి రాజయ్యా మీ రాజు? విలాస జీవితానికే తప్ప వికాస సమయాలకు తీరిక చేసుకోలేని మీ రాజు ఒక రాజేనా? మీ రాజ్యము ఒక రాజ్యమేనా? రాజా జారుడు, మంత్రి నిర్దయుడు, పౌరులు కొండలు కోదులు. ఈ కళింగ రాజ్యం ఒక ఆటవిక రాజ్యం. గ్రీష్మంలో కోయిల పాటకి, నెమలి ఆటకి ఆదరణ ఎలా లభిస్తుంది? మాటలు చాలు కానీ తప్పుకోవయ్యా. రాజుగారు ఇంటికి బయలుదేరుతున్నారు, రథం వస్తుంది. తప్పుకో. మహారాజు గారికి జయము జయము. మహారాజా అనంతవర్మ చోడగంగదేవ మహారాజుల వారికి జయము జయము. నా పేరు వేములవాడ భీమకవి. గోదావరి మండల ప్రాంతంలోని వేంగి రాజ్య సందర్శన తర్వాత కళింగ రాజదర్శనం చేసుకుని నా దైన్యం తొలగించమని మనవి చేయడానికి మీ సన్నిధికి వచ్చాను. కరుణించండి. ఎంత కవి అయితే మాత్రం సమయాలు రాచమర్యాదలు పాటించిన అవసరం లేదా? మహాప్రభు, అవేమీ తెలియని అర్భకుడిని. కళింగ ప్రాంతంలో తొలి పద్య శాసనాలు వేయించిన కవిశేఖర్లు గణపతి గారి ప్రభావంలో పెరిగారని జాతవేద భట్టు, భాస్కర భట్టు, మాధవ భట్టు లాంటి సర్వశాస్త్ర పారంగతులను మీ రాజ్యంలో అలంకారాలుగా ఉంచి అగ్రహారాలిచ్చిన వారని, రసజ్ఞులని తెలిసి వచ్చాను. ఎవరక్కడ? ప్రభు, ఈయన సహనం పరీక్షిస్తున్నాడు. సరైన సమాధానం చెప్పి పంపించండి. రథం పోనీ. విన్నావుగా? ఇక సెలవు పుచ్చుకో. మరో మంచి వేళ చూసి కలుసుకోవచ్చు. వెళ్ళు. చిన్నయ భట్టు, ఇది ఘోర అవమానం. కవులకు, పండితులకు, మేధావులకు సముచిత గౌరవం లభించని ఈ కళింగ రాజ్యం ఒక ఎడారి, ఒక శ్మశానం. మీ రాజు పొగరుతో అక్షరాన్ని అవమానించాడు. అక్షరం తన ప్రతీకారం తీర్చుకుని తీరుతుంది. మీ రాజు రాజ్యం పోయి అరణ్యవాసంలో బిచ్చమెత్తుకుని జీవించే రోజు వస్తుంది, తప్పక వస్తుంది. కోమము కళ్ళు గప్పి ధనగర్వము శీర్షము నెక్కి తొక్కగా వేములవాడ భీమకవి వివేకము చూడక పొమ్మనెన్
మోమును చూడ దోసము ఛీ మోమును చూడ దోసము ఇక 32 దినంబులావలను జామున కర్దమందు అతని సంపద శత్రుల పాలుగావుతా వేములవాడ భీమకవి శాపంతో రాజ్యభ్రష్టుడై భార్యాపుత్రులతో సహా అరణ్యాల పాలయ్యాడు అనంతవర్మ చోడగాంగుడు. రాజా, నెమ్మదిగా నడవండి, దారి చాలా ఇరుగ్గా ఉంది. అమ్మా కస్తూరికాదేవి, ఆ ముళ్ళ పొదలు చూసుకుంటూ జాగ్రత్తగా నడవండి. నాయనా జటేశ్వర, ఇలా నా వెంట నడు. రాజా, ఈ ఊహించని పరిణామం నీకెలా అనిపిస్తోంది? ఆ గోకర్ణేశ్వరుని దయ మన మీద లేదు పెన్నయ్య పట్టుగారు. మనం కొంతకాలం అజ్ఞాత జీవితం గడపవలసి వస్తుందని ఆయన ఆజ్ఞ. ఈ విధి నిర్ణయం దురతిక్రమం, అనుభవించి తీరాల్సిందే. అయినా ఆ రోజు ఆ కవి పట్ల మీరు చూపిన నిరాదరణ అతన్ని బాధించడం ఏమిటి? ఆయన దుఃఖపడి శపించడం ఏమిటి? నెల రోజులు తిరగకుండానే శత్రురాజులు దండయాత్రలు చేయడం ఏమిటి? మనం సైన్య సమీకరణలో ఏమరపాటుగా ఉండడం ఏమిటి? ప్రభు వారు ఓటమి పాలై కుటుంబంతో సహా అడవుల పాలు కావడం ఏమిటి? ఏమిటో రాజా, ఇదంతా పీడకలలా అనిపిస్తోంది. ఆ భీమకవి నోటి మాటకి ఇంత శక్తి ఉందని, ఆయన ఆగ్రహంతో అన్న మాటలు నిజం అవుతాయని ఊహించలేకపోయాను. మా తండ్రి నాకు పట్టాభిషేక ప్రకటన చేసిన నాటి నుండి దాయాది దేవేంద్రుడు దుష్ట పన్నగాలతో ఉత్తరం వైపు నుండి విషం కక్కుతూనే ఉన్నాడు. మనం గ్రహించలేకపోయాం పెన్నయ్య పట్టుగారు. తాను బయటపడకుండా సప్త కళింగాలలో ఉన్న రాజులను పురుగొలిపాడు. పువ్వులమ్మిన చోటే కట్టెలమ్మే ఈ కష్టాలు శత్రువులకు కూడా కలగకూడదు ప్రభు. పట్టమహిషి కళింగ మహాదేవిని తమ కన్నవారు తంజావూరు తీసుకుని వెళ్ళినట్టున్నారు. మనకి మరే వర్తమానమూ లేదు. ఎండ కన్నెరుగని సుకుమారి ఎంత విచారంలో మునిగిపోయిందో. చెట్టుకొకరు పుట్టకొకరు, చెదిరిపోయిన రాణివాసం స్త్రీలు, పరిచారికలు, గూడు కోల్పోయిన పిట్టల్లాగా ఎన్ని కష్టాలు పడుతున్నారో. కస్తూరిదేవి, కంటతడి పెట్టకు. మానవ జీవితం రథచక్రం వంటిది. ఉత్థాన పతనాలు తప్పవు. ధైర్యం సడలకూడదు. మన జీవితాల్లో ఈ కృష్ణపక్షం శాశ్వతం కాదు. ఈ అడవిలో దూర ప్రాంతానికి పోయి తలదాచుకుందాం. ఆ కోయలు బిల్లులు సవరలలో కలిసిపోయి అజ్ఞాత జీవితం గడపడం శ్రేయస్కరం. దండకారణ్యమే కొంతకాలం మనకు ఆవాసం. నాయనా చిటేశ్వర, నీకెందుకయ్యా ఈ అరణ్యవాసము తిరుపమెత్తుకుని జీవించడమును? రాజా, జటేశ్వరుడు శత్రుముఖుల మధ్య నిరంతరం ఉపద్రవాలు ఎదుర్కొంటూ ప్రాణభయంతో ఉండడం శ్రేయస్కరం కాదు. ఆ కుర్రవాడు మనతో ఉండడమే సరైన నిర్ణయం. రండి, అదేదో కోయగూడెంలా కనిపిస్తున్నది. ఓడలు దిగిన ఈ వటవృక్షం మున్యాశ్రమంలాగా నీడలు పరుస్తున్నది. దేవి, ఈ నీడలో కొంత సమయం సేద తీరి మళ్లీ బయలుదేరుదాం. నాయనా జటేశ్వర, ఈ చెట్టు నీడ నిన్ను వెదుళ్ళు ఇంత గడ్డి తెచ్చి 2 తాటిపట్టెలు వేసి ఆశ్రమం కల్పించు. పెన్నయ్య భట్టు, నాతో రా. ఈ పూట భోజనానికి ప్రయత్నాలు చేద్దాం. నడు. లేడి పిల్లలు. పెన్నయ్య భట్టు గారు, ఆ లేడి పిల్లల గుంపులు చూడండి. ఆ చెంచల స్వభావం, భీతావహంగా చూస్తున్న ఆ కంటి చూపు మనోహరంగా ఉన్నాయి కదూ? నిజమే. వేటగాడి కరకుతనం మాత్రమే ఎరిగిన లేడి పిల్లలు అలికడైతే చాలు చెంగున దూకుతూ చెట్టు చాటుకు చేరిపోతున్న సుందర దృశ్యం. అద్భుతం రాజా. అబ్బా, ఏమైంది రాజా? ముళ్ళు మార్గము ఇరుకుగా ఉంది. ముళ్ళ పొదల ప్రక్కగా నడుచుట క్లిష్టంగా ఉన్నది. పర్వాలేదు, పద పద. పెన్నయ్య పట్టు, ఆగు. అటు చూడు. ఎటు ప్రభు? అటు. ఆ కొండ కోణల మధ్య హరితారణ్యం యొక్క పచ్చదనం దాటుతూ
ఆ సెలయేటిపాయలో జలకమాడుతున్న గిరిజన సౌందర్యం కనిపించిందా నీకు? కనిపించకేం ప్రభు. ఆచ్ఛాదన కోరుతున్న ఆ ముగ్ధ మనోహర రూపం ఎవరి దృష్టినైనా ఎలా తప్పించుకోగలదు? ఇది గిరిసీమల జీవన సౌందర్యంలోని మనోజ్ఞమైన ఘట్టం. మనకు ఈ ప్రకృతి దృశ్యాలు వీక్షించి ఆరాధించే భాగ్యం కలిగింది. చూసి ఆనందించడం మన పూర్వజన్మ పుణ్యఫలం ప్రభు. చూసి ఆనందించడమే కాదు పెన్నయ్య పట్టుగారు, కావాలని కోరుకోవడంలోనూ దోషం లేదు కదా. అవును ప్రభు. రాజులు తమ రాజ్యంలో గల రత్నాలు ఏరుకొని తమ అంతఃపుర సౌధాలను అలంకరించుకోవడం లోకంలో ఎప్పటి నుంచో ఉంది. సరే, ఆలస్యమైన ఆ పిల్ల అంతర్ధానం కాగలదు. త్వరపడు. రాజా రాజా, మనం ఈ పొదలను తొలగించుకుంటూ అలా దూకుడుగా అలికిడి చేస్తూ వెళితే ఆ పిల్ల భయపడిపోవచ్చు. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి కార్యం సానుకూలం చేసుకుని లిప్తలో వస్తాను. అరే, ఆ పిల్ల ఇటే వస్తుంది. రాజా, మీరు ఆ పొదల మాటను దాక్కోండి, కనిపించకూడదు. అలాగే, ఇంకా లోపలికి. అంతే. సరే. ఇదిగో పిల్ల. ఓయ్ మగాడా, ఎవడయ్యా నువ్వు? పిల్ల అని పిలుస్తుండావు? మా సెంచుగుడు ఎందుకొచ్చినావు? ఎందుకంటే ఓయ్, దూరం దూరం. అమ్మో, ఓళ్ళమ్మో భలేగుండావే. ఏ పిల్ల, ఆగో ఆగో, పారిపోకు. భయపడక పిల్ల, నేను ఇలాంటి మనిషినే. ఒక్క మారిటి తిరిగి చూడు. గో, నిన్నే. ఆగాను. చెప్పు, ఏటి కథ? ఏటా గుడ్లు మిటకరించి చూస్తున్నావు? చెప్పు, ఏటి పిలిచినావు? నేను ఈ రాజ్యంలోని రాజుగారికి నేస్తాన్ని. ఆ రాజుగారు నేను కలిసి ఈ అడవిలో వేటకొచ్చాం. ఏటకొచ్చినోళ్ళు ఏటాడుకోవాలి గాని నాతో ఏం పని? నన్నెందుకు పిలుస్తావు? వేటకొచ్చినాడు ఈ దేశానికి రాజు. నేను అతడు కలిసి వచ్చినాం. నీ అందం చూసి వేట సంగతే మర్చిపోయాం. అవును, ఇంతకీ నువ్వు ఒంటరిగా ఇలా కొండలు ఎందుకు తిరుగుతున్నావు? ఇదంతా మా కొండ, మా రాజ్యం. నా ఇష్టం వచ్చిన చోట తిరుగుతాను. నీకెందుకు? అయినా ఎక్కడి నుంచో వచ్చి నన్ను అడుగుతావేంటి? సరే, నీ పేరేంటి? అంటే అందరూ నిన్ను ఏమని పిలుస్తారు? ఎరక. ఎరకమ్మ. బాగుంది. ఇదిగో, మా రాజుగారు నిన్ను చూడాలనుకుంటున్నారు. ఆరికి నాతో ఏంటి పని? ఏమో, ఇక్కడే దగ్గరలో ఉన్నారు. నా వెంటరా, చూపిస్తారు. అమ్మో, నేను రానుగాక రాను. వారు నిన్ను చూడాలనుకుంటున్నారు, కాకపోతే ఎలా చూస్తారు? ఆరినే ఏడకొచ్చి చూసుకోమను, నేనేడే ఉంటాను. ఆరు చూసినాక మా గూడు వెళ్ళిపోతాను. ఓరి దేవుడు, మొండి ఘటనలా ఉంది. రాజా రండి, బయటకు రండి. జాగ్రత్త. చూడండి, ఈ మన్యంలో గిరిజన జీవన సౌందర్యం అంతా రాసిపోసినట్టున్న ఈ కన్య పేరు ఎరకమ్మ. అమ్మాయి, ఇతడే మా రాజు. మాట్లాడు. అయ్యా రాజా, మీరు మాట్లాడండి, నేను సుదూరంగా ఉంటాను. ఏంటి ఈ చిత్రం? ఈ రాజుగారిని చూడగానే నాకు ఏంటోలాగా అయిపోతుందేంటి? అబ్బా, ఎంత అందం! వెన్నెల కుప్పగా పోసి మనసుతో శిల్పం చెక్కినట్టు నిశ్చలంగా నిలిచిన ఈ లోకోత్తర సౌందర్యం నా మనసును సమ్మోహనపరుస్తున్నది. ఏంటలా చూపు తిప్పకుండా, రెప్ప వేయకుండా నా వైపే చూస్తున్నావు? ఏ పిల్ల, రెప్ప వెయ్యి, దగ్గరగా రా, మాట్లాడు. ఓయ్, ఎవరు నువ్వు? చీకటి రాత్రిలోకి సందమామ సరిపడినట్టు ఏడు నుండో మా లోకంలోకి వచ్చావు. ఎంత సౌందర్యం! ఈమె పూర్వజన్మలో ఏ దేవకన్యో నాలాగే శపించబడి ఈ మన్యంలో పారిజాతంలా పుట్టి ఉంటుంది. ఓయ్, నువ్వు రాజువో బంటువో నాకెలాగాని నిన్ను చూడగా నీకు దగ్గరగా రావాలని
నిన్ను గట్టిగా గుండె కదిమేసుకోవాలని. ఏంటిదంతా? ఎందుకు ఇలా అయిపోతుంది? భయమెందుకు? దగ్గరగా రా, హత్తుకో. భయం పోయిందా? ఈ సెలయేరు చూడు, నీలాగే తుళ్ళింతలాడుతూ ఈ గుట్టని తాకుతూ ఎంత వయ్యారంగా పారుతుందో. చుట్టూ చేతులేసి నన్ను గట్టిగా పట్టుకో. రా, ఈ పొదరింటిలో మరో లోకం చూపిస్తాను. ఎరగా 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 ఎరగమ్మా, ఎక్కడ తిరుగుతున్నావే? ఓ ఎరగా! కోయిరాజా, ఏంటి అలా కేకలేస్తున్నావు? నువ్వెవడు ఏ మధ్యనే? మా గుంట పెంచిన కాడి నుంచి అవు పెంచకుండా తిరుగుతుంది. తిండినే తిప్పలు లేవు. ఏ సింహం వేసుకుందో, ఏ పెద్ద పులి నోట్లో పడిపోయిందో. కోతకొచ్చిన కోడి పెట్టలాంటి పిల్లని ఈ అడవిలో ఒంటరిగా వదిలేస్తే మరి పుంజులు ఊరుకుంటాయా? కుర్రు కుర్రు ఏంటంటున్నావు? మా గూడు నాయు నీకెరిగా? మా ఒప్పుకోకుండా ఎవరైనా మా గూడులో చెయ్యడితే ఆ చెయ్యి నరికేస్తాం. నీకంత శ్రమ ఎందుకులే నాయన? అదేమిటి, నేనేదో తప్పు చేసినట్టు నా వంక అదోలా చూస్తున్నావు? మీ పిల్ల ఇక్కడ ఎక్కడో దొరుకుతుంది, వెతుకో. మా రాజు కూడా వేట కోసం ఇట్టే వచ్చాడు. నేను కూడా వారిని వెతుక్కుంటూ కొండా కొన తిరుగుతున్నాను. ఏంటి ఏంటి రాజా ఏటకొచ్చినాడా? కొండంతా తిరుగుతున్నాను, నాకు అవుపించలేదు. ఎటు వెళ్ళిపోన్నాడు? పిలు, గట్టిగా పిలు, పలుకుతాడు. రాజా, సావయ్య గొప్ప మునిగేలా ఉంది. రాజా, ఇగో ఓయ్ కోయితోరా, నీ పిల్లని కూడా గట్టిగా పిలు. ఎరగా! ఓ ఎరకామో తల్లి! అయ్యా, ఇక్కడ ఉన్నానే. మూలమ్మ, ఎప్పటికి అవుపించినావే? పెందలాళ్ళ నుంచి ఒకటే ఎదుగులాట. ఎక్కడ తిరుగుతున్నావే? రెండు తగిలితే కోయిదారా, తొందరపడకయ్యా. మీ ఎరకని చూసి ఒక సింహం పిల్ల వెంటబడింది. ఆ పొదల్లో దూరినా వదల్లేదయ్యా. అది చూసి నేను ఆ పొదల్లో దూరి ఆ సింహాన్ని తరివేశాను. ఆ జంతువు పాలు పడకుండా నీ పిల్లని కాపాడానయ్యా. అవునే? నిజమేనే? నిజమేనయ్యా. ఆ సింహం నోటు పడకుండా నన్ను కాపాడారు. నిజమా? కాపాడినాడా? అవునయ్యా. దొరా, ఎవరయ్యా నువ్వు? తల మెరిసిపోతున్నావు. ఈరోజు నా పిల్లని కాపాడినావు. మా కులదేవతలా అవుపెత్తున్నావు. ఓయ్ కోయిదొరా, ఈయనేనయ్యా వేటకొచ్చి తప్పోయిన మా రాజుగారు. ఏమిటోనయ్యా, ఏమిటో ఈ రుణం? వేటకి రావడం ఏమిటి? మీ పిల్ల ప్రమాదంలో పడ్డం ఏమిటి? ఆమెను కాపాడడానికి నేను పొదల్లో దొరడం ఏమిటి? భయంతో ఆ అమ్మాయి నన్ను గట్టిగా ఆలింగనం చేసుకోవడం ఏమిటి? ఏమిటో అంతా కలలా ఉందయ్యా. దొరా, ప్రాణాలకు తెగించి ఆ సింహం నుంచి నా బిడ్డను కాపాడినావు. నా కూతురు ప్రాణాలు నిలబెట్టినావు. నీకు మా ఏం మేలు చేయగలం? మా పిల్లని ప్రమాదం నుంచి రక్షించి బతికించినోడికి మా పిల్లని ఇచ్చేయడమే మా గూడెం లెక్క. అయ్యా, నువ్వెవరో మాకు తెలదు. అయినా ఆ దేవత నా గుంట ప్రాణం నీ చేతిలో పెట్టమని రాసేసినది. రాదోరా, మా గూడెం పెద్దల సాక్షిగా నా పిల్లని నీకు ఇచ్చేస్తాను. కోయిదొరా, తొందరపడకు. నేను రాజ్యానికి వెళ్తాను. నా భటులు వస్తారు, మీకు అన్ని కానుకలు ఇస్తారు. నా ఎరకమ్మని మా కోటకు తెస్తారు. అప్పటి నుంచి ఈమె ఎరక మహాదేవి అవుతుంది. మా అదృష్టం రాజా. ఎరగా చూస్తాబెట్టే ఆ దేవుడు కాలుకు మొక్కే. చోడగాంగుడు కొన్నాళ్ల తర్వాత అరణ్యాల నుంచి వెలుపలికి వచ్చి తను తన మంత్రి పెన్నయ్య భట్టు కలిసి మారువేషాలలో వారి ఇదివరకటి సామంత రాజ్యం సజ్జనగరం చేరుతారు. కొలువు కోసం రాజును ఆశ్రయిస్తారు.
సజ్జనగర మహారాజు గారికి జయము జయము. ప్రతిహారి, ఏమిటి విశేషం? రాజా, ఎవరో ఆగంతుకులు తమ కష్టాలు విన్నవించుకుంటారట, బయట వేచి ఉన్నారు. ప్రవేశపెట్టండి. రాజుగారికి జయము జయము. అయ్యా, మీరలెవ్వరు? మీరిటుగా వచ్చిన కారణమేమి? అయ్యా, మేము చోడగాంగుల వారి సైన్యంలో అశ్వరక్షకులుగా పనిచేసి అనేక యుద్ధాలలో ఆరితేరిన వాళ్ళం, అనుభవం గడించిన వాళ్ళం. దురదృష్టం వలన ఆయన రాజ్యం కోల్పోయాడు. మేము కూడా దిక్కుమాలి తిరుపమెత్తుకొని బతుకుతూ మీ రాజ్యం వైపు వచ్చాం. ఏదైనా చిన్న ఆధారం దొరుకుతుందనే ఆశ. ఈమె నా అర్థాంగి. ఆమె ఇంటి పని వంట పని చేసి మీ అంతఃపుర కాంతలకు సంతృప్తికరంగా సేవలు అందించగలుగుతుంది. ఇతడు మీ ప్రియసకునిగా అనవరతము అంటిపెట్టుకుని మీ సేవలో తరించగలడు. మాది చాలా చిన్న రాజ్యమయ్యా. పెద్ద రాజుల్లాగా అగ్రహారాలివ్వగలవాళ్ళం కాదు. కానీ పండిత సత్కారాలకు లోటు లేదు. భస్మత్రి పుండ్రాక ఫాలభాగంతో బ్రాహ్మీ తేజస్సు ఉట్టిపడే ముఖ వర్చస్సుతో సాక్షాత్తు వశిష్ఠ మహర్షుల వారు ఆసీనులైనట్టు మీ ఆస్థానాన్ని అలంకరించిన మహానుభావులు ఎవరో తెలుసుకోవచ్చునా? వారు మా రాజ్య సందర్శన కుతూహలంతో వేయించేసి తమ తపోబలంతో మమ్మల్ని తరింపచేస్తున్న దక్షిణ దేశపు కవి పుంగవులు. వస్యవాక్కుగా ప్రసిద్ధులై ఆడిన మాటల్లా అమృత కావ్యంగా లోకాలను తరింపజేస్తున్న తప్పు మహిమాన్వితులు. కవిశ్రేష్ఠులకు ప్రణామాలు. శుభం భూయాత్. అరే, ఈ మూర్తిని చూసినట్టు, ఈ స్వరం విన్నట్టు లీలగా గుర్తు. ఎవరై ఉంటారు? ఈ విధివంచితుడెవరో మహాపురుషుడిగా కనిపిస్తున్నాడు. సందేహం లేదు, ఎక్కడో చూసిన దాఖలా. అయ్యా, మీరు సకల కళింగ దేశ పాలకులు అనంతవర్మ చోడగాంగ దేవుల వారే కదా? అవును కవీంద్ర, వారే. మీలాంటి ఒక కవిశ్రేష్ఠుని శాప ఫలితంగా ఏళ్ళు పూళ్లుగా అడవులు కొండలు కోనలు పట్టి తిరుపమెత్తుకొని జీవిస్తున్న కళింగ సామ్రాజ్య సార్వభౌములు. అవునా? అయ్యో, ఎంత దోషం దొరికిపోయింది. ఏదో క్షణికావేశంలో శపించిన నేను దేశాటనం చేస్తూ ఏమరపాటున ఆ సంగతే మర్చిపోయాను. లేదు, సరిదిద్దాలి. ఈ రాజుకు ఈ జాజనగరం సామంతరాజ్యమే కాబట్టి సింహాసనం తెప్పించి పట్టాభిషేకం చేయించాలి. రాజా, సకల సామ్రాజ్య వైభోగాలతో కళింగ నగరాన్ని దేదీప్యమానంగా పరిపాలించిన మీరు నా ఆగ్రహం వలన అరణ్య జీవితంలో నానా అవస్థలు పడ్డారు. చోడగాంగ మహారాజా, కవివాక్కు మళ్ళీ నిజం కావడానికి మీరు మా సింహాసనంపై కూర్చుని మీ సామంతరాజ్యమైన ఈ సజ్జనగరం నుండే దండయాత్ర సాగించండి. మా సైన్యమే మీ సైన్యం, మా రాజ్యమే మీ రాజ్యం. 1000 గజంబులుండ 10,000 తురంగములుండా ఆజిలో రాయల గెల్చి సజ్జనగరంబున పట్టము కట్టుకోబడిన్ రాయ కళింగ గంగు కవిరాజ భయంకరమూర్తి చూడగా పోయిన మీనమాసమున పున్నమి ఓయిన షష్ఠి నాటికి సజ్జనగరం రాజు అండతో వారి సైన్యాలను తీసుకుని తన రాజ్యాన్ని మరలా కైవసం చేసుకోవడానికి యుద్ధానికి సిద్ధమయ్యాడు చోడగాంగుడు. అవును, ఏడీడు? ఒరే సీతన్నా, బేగిరారా, సైన్యం వెళ్ళిపోతున్నది, మనం వెనకబడిపోతున్నాం. అప్పన్నా, మనం నిన్నటోలవా మొన్నటోలవరా? అప్పటిలాగా పరిగెత్తడానికి వస్తానుండు. ముందు గుంటలు పరిగెడుతున్నారులే. ఓరటు ముందుకు చూడరా, ఇంద్రలోకం అంతా ఉద్దానికి తరలితున్నట్లేదు. అవునరా, ముందు రథం మీద దేవేంద్రు వారిలాగా మన రాజు కళింగ గాంగ దేవుల వారు. ఒరే, ఏటా జెండా పొగరు, ఆ గుర్రాలేట్రి, ఆ పరుగులేట్రా. ఒరే ఒరే ఒరే, కోసల రాజు వచ్చేసినాదిరా.
రేయ్ అటు చూడరా, ఆ కోట మీద వాళ్ళ జెండా దించేసి మన జెండా ఎత్తేస్తున్నారు. రేయ్ మన జెండా మీద ఆ ఎత్తు చూసినావా ఎలా రంకెలేసి ఎగరతాందో? అయితే యుద్ధం చేయకుండానే పడబడి రాజ్యాలన్నీ మనం గెలిచేసినట్టే. ఇక్కడి నుంచి అసలు యుద్ధం ప్రారంభమైనట్టు. అది కట్టుకో, దగ్గర అయిపోనాం. అదే సువర్ణకేసరి ఒడ్డిరాజు సైన్యాలు. ఒరేయ్ లొంగిపోనారు రా, లొంగిపోనారు చూడరా. అదిగో అదిగో మన జెండా అలా కోట మీద ఎగరేస్తున్నారు చూడు. అంటే ఈ రోజుకి మొత్తం ఒడ్డి దేశం అంతా మన రాజుగారు గెలిచేసినట్టే. అమ్మయ్యా, ఇంక వెనక్కి వెళ్ళిపోదాం పదరా. ఒరే ఎర్రడా, యుద్ధాల మీద యుద్ధాలు గెలుస్తూ ఉంటే రాజులు ఊరుకుంటారా? ఈ ఊపులు వెళ్ళి గంగా నదొడ్డు దాకా ఎన్ని రాజ్యాలు ఉన్నాయో అన్ని కొట్టిమన్నట్టు రాజు. ఒరేయ్ ఈరుడంటే రాజు కళింగ గాంగరాజేరా. పౌరుషం అంటే అలాగుండాలా. అలాంటి గొప్ప రాజుల కింద పనిచేయటం మనకెంత గొప్పరా. రేయ్ పద, బేగి పదరా. పద పద. తన రాజ్యాన్ని సాధించుకున్న తర్వాత సుపరిపాలనపై దృష్టి సారించాడు రాజు చోడగాంగదేవుడు. రాజా, జయము జయము. పెన్నయ్య భట్టు గారు, ప్రభు, ఈనాటి కొలువులో పరిష్కరించవలసిన విషయాలు వివరించండి. చిత్తం. నిన్నటి దినం గిరుకొత్తూరు విషయంలో సేవిది అనే గ్రామంలో కొత్త రకమైన అల్లర్లు జరిగాయి ప్రభు. రాజ్యంలో మన అభిమతానికి వ్యతిరేకంగా జరిగిన మత సంబంధమైన ఘర్షణ. మన శివయ్య శైవులందరినీ వెంటబెట్టుకుని దీక్షితుల వారి ఇంటి మీదకి దాడి చేశాట ప్రభు. శివయ్య, నువ్వు సహనం కోల్పోయి గోత్సా దీక్షితుల వారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం తొందరపాటు చర్య అవుతుంది. దీనికి నీ సమాధానం ఏంటి? రాజుగారికి జయం జయం. నాను చేసింది తప్పు కాదనుకుంటున్నాను రాజా. రాజుగారు మెతుకులు తిని బతుకుతున్న నాను రాజుగారికి ఏ అన్యాయం జరిగినా భరించలేను ప్రభు. ఇందులో రాజుగారికి జరిగిన అన్యాయం ఏంటి? లేకేం ప్రభు, తరాలుగా ఈ రాజ్యంలో రాజుగారు శివుడినే కొలుస్తున్నారు కదా. దీన్ని కాదని మా దీక్షితుల వారు ఏరే దేశం వెళ్ళొచ్చి మరేదో దేవుడిని తెచ్చి, వరి నాయనా, ఇన్నాళ్ళు మనం మొక్కుతున్న శివుడి దేవుడు కాడు, ఇదిగో ఈ విష్ణువే దేవుడు, మొక్కండ్రా అని ఇంటింటికెళ్ళి అందరినీ సెడగొడుతుంటే అది రాజద్రోహం అవుతుందా కాదా? ఊర్లో సగం మంది ఆళ్ళే అయిపోయారని తెలుసుకోలేకపోయాను ప్రభు. వాళ్ళు మా మీదకొచ్చి మమ్మల్ని నిందించినప్పుడు తోపులాట జరిగింది. ఆ తోపులాటలో ఆ దీక్షితుల గారి కొడుకు కిందకు పడిపోనాడు. బొర్రకి చిన్న గాయమైంది ప్రభు. గోసా దీక్షితుల వారు ఈ విషయంలో ఏం చెప్పుకుంటారు? ప్రభు, ఇటీవల తీర్థయాత్రాచరణశీలినై విదేశాంతర్గత సీమలలో సంచరిస్తూ ద్రావిడ దేశము, మరి కొంతకాలము కావేరీ తీర్థస్థ భూములలో సంచరించాను. ఒకరోజు హరితీర్థుల వారు ద్రావిడ వేదముపై చేస్తున్న ప్రవచనం వినే భాగ్యం కలిగింది ప్రభు. వారు పరమ సాత్వికులు. నిరంతర ఆధ్యాత్మిక చింతనలో ప్రపంచములోని మానవాళిని ఉద్ధరిస్తున్న మహాపురుషులుగా అనిపించింది. వారి బోధనలోని సారాంశం మీకేమనిపించింది? ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా అనేక మతాల్లోని సమన్వయాన్ని ప్రబోధిస్తూ వైష్ణవ మతంలోని అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారో అనిపించింది. వారి ప్రబోధాలలో పరమత దూషణం, అసహనం ఎక్కడైనా గమనించారా? ఆ ప్రసక్తే లేదు ప్రభు. అనేక మతాల సారాన్ని విశదీకరిస్తూ అలనాటి వైదిక సంస్కృతి, దానిపై వచ్చిన శాంతి అహింసలతో కూడిన బౌద్ధ మతం, జైన మతం, సమాంతరంగా పెరిగిన శైవ మతం వంటి అనేక మతాల్లో గొప్పతనాలను స్వీకరించి వాటికి సమన్వయంగా, వాటిలో గల లోపాలను పరిష్కారంగాను వైష్ణవ మతం ఆవిర్భవించిందని, అనాది కాలం నుండే ఈ మతం ప్రజాదరణ పొందుతూనే ఉందని వివరించారు రాజా. మరి ఈ తిరునామాలు, తిరుచూర్ణాలు, వేషం, భాష, వీటి గురించి ఏమంటారు? అవన్నీ బాహ్య ప్రదర్శనా చిహ్నాలే. అవి ప్రశాంత సాగర గర్భంలో గాంభీర్యాన్ని వ్యక్తం చేయలేని అలలు, అల్లకొల్లలో లాంటివి మాత్రమే అని నా భావన. పెన్నయ్య భట్టు గారు, ప్రభు, ఇంతటి సమున్నతమైన ఆలోచన, వివేచన, విశ్లేషణ లేనందువలన శివయ్య తొందరపడి ఉండవచ్చునేమో. దీక్షితుల వారు మేము చాలా కాలంగా వివేచిస్తున్న విషయాల గురించిన విజ్ఞానం విపులంగా అందించారు. వారి పరిణత భావాలు, వారిపై పడిన మహాపురుషుల ప్రభావము మనకు మంచి అవగాహన కల్పించాయి. ప్రభు,
సేవిది గ్రామంలో ఘర్షణకు హింసకు కారణమైన శివయ్యకు ఏం శిక్ష విధించమంటారు? శివయ్య, అవగాహన రాహిత్యం వలన ఇది నువ్వు చేపట్టిన తొందరపాటు చర్య. మొదటిసారిగా క్షమిస్తున్నాను. సైనికుడిగా శత్రురాజులపై చూపవలసిన అసహనాన్ని తన జీవితంలోనే సిద్ధాంతంగా అలవాటు చేసుకున్న శివయ్య తన శైలి మార్చుకుంటాడు ప్రభు. మంచిది. గోసా దీక్షితుల వారికి తాను నివసిస్తున్న సేవిది గ్రామాన్ని అగ్రహారంగా ప్రకటిస్తున్నాం. త్వరలో శాసన లేఖకులను రప్పించి ఏర్పాటు చేయించండి. మన రాజ్యంలో శ్రీకుర్మం క్షేత్రాన్ని వైష్ణవమత ఆరాధనా కేంద్రంగా రూపొందించండి. జయం మహారాజా! జయం జయం! జయం మహారాజా! జయం జయం! జయం మహారాజా! జయం జయం! దేవి కస్తూరి కామోదిని, ప్రభువారేమిటో ఈరోజు మా పూర్తి పేరుతో సంబోధించి మమ్మల్ని సత్కరిస్తున్నట్టున్నారు. ఎంత చక్కటి పేరు పెట్టారో మీ తల్లిదండ్రులు. కస్తూరి పరిమళాలు దేవిగారు ప్రసరించి మా జీవితాలను ధన్యం చేశారు కదా. ఈ మహాకళింగ సామ్రాజ్యానికి వారసుడైన చిరంజీవి కామాన్నవుడిని ప్రసాదించిన రాజమాతగా మీ కీర్తి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎవరక్కడ? చిత్తం మహారాజా. రాజుగారికి జయోస్తు. అమాత్యవర్య ప్రభు, పోయిన మార్గశీర్ష మాసంలో అమావాస్య నాడు సూర్యగ్రహణ కాలమున భారద్వాజ గోత్రుడు గోసాదీక్షితుల వారికి సేవిది గ్రామాన్ని శ్రీముఖలింగంలోనే దానంగా వ్రాయించి శాసనం వేయించడమైనది కదా? అవును ప్రభు. బాగు. ప్రస్తుత కర్తవ్యం మా తల్లిదండ్రుల దివ్య స్మృత్యర్థం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. చిత్తం. పెన్నయ్య భట్టు గారు, జీవితంలో కష్టాలను కన్నీళ్లను మహానందంగా అధిగమించి మా బాల్యంలోనే కాలం చేసిన మా తండ్రి గారు, వారి స్ఫూర్తితో జీవితమంతా కఠోర దీక్షగా శ్రమించి నన్నింత చేసిన నా తల్లి రాజసుందరీదేవి, వీరి పేర్లు శిలాక్షరాలుగా చరిత్రలో శాశ్వతం చెయ్యాలి. చిత్తం ప్రభు. పెన్నయ్య భట్టు గారు, మన రాజ్యంలో నిష్ణాతులైన 300 మంది ఘనాపాటీలను ఎంపిక చెయ్యండి. సస్యశ్యామలమై పావనోదార వంశధార నదీ వారి పూర్వంతో 6 కాలాలు నిక్షేపంగా పండుతున్న కొన్న గ్రామాన్ని ఎంపిక చేస్తున్నాం. మంచి ముహూర్తం చూసి ఆ గ్రామాన్ని ఘనాపాటీలకు దానంగా సమర్పిస్తాం. చిత్తం ప్రభు. సరే, ఇక తర్వాత తులువ గ్రామం నుండి అష్టోత్తరాశీతి పరిమితి గల భూఖండాన్ని ఉత్తరాయణంలో దానంగా ఇచ్చి ఆ పుణ్యఫలం మా పూర్వీకులకు ధారపోయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాం. వెంటనే శాసనపాఠం రూపొందించండి. చిత్తం ప్రభు. ఆ శాసన రచన పండితామోదం పొందిన తర్వాత భట్టేనాచారిని పిలిపించి దోషరహితంగా దానశాసనం రూపొందించండి. ప్రభు, ముందు శాసన రచన కానివ్వండి. అదొక గాంగవంశ కావ్యమే కావాలి. కళింగ సామ్రాజ్య చరిత్రను శాశ్వతం చేసే సుదీర్ఘ తామ్ర శాసనమే కావాలి. అలాగే పెన్నయ్య భట్టు గారు, అలాగే. మంత్రివర్య, ప్రభు, భగవంతుడు నామరూపాలకు అతీతుడు. శివుడైనా విష్ణువైనా ఒకే దైవానికి అనేక రూపాలు. జీర్ణావస్థల్లో ఉన్న ఆలయాలను పునరుద్ధరించండి. పెన్నయ్య భట్టు గారు, ప్రభు, వెంటనే శ్రీకూర్మ దేవాలయం, సింహాచలం దేవాలయాలకు నూతన నిర్మాణాలు సంకల్పిస్తున్నాం. పూరి జగన్నాథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. పురుషోత్తపురం జగన్నాథ స్వామి ఆలయంలో జగమోహన మంటపం నిర్మించి ఎత్తించండి. చిత్తం ప్రభు. శ్రీకూర్మం దేవాలయానికి కానుకలిచ్చి శాసనాలు వేయించండి. చిత్తం. సింహాచలేశ్వరుని అనుగ్రహం కోసం, ధూపదీప నైవేద్యాల కోసం అనేక గ్రామాలను సమర్పించండి. చిత్తం. పెన్నయ్య భట్టు గారు, ప్రభు, ఇంత క్రితం చెప్పిన శాసనాలను కూడా లిపిదోషాలు లేకుండా రాయించండి. కళింగ నగరం ప్రశస్తి విస్తారంగా ఉండాలి. రాజవంశ విశేషం, వంశానుక్రమం ఈ శాసనాలతో శాశ్వతం కావాలి. తక్షణమే ఉపక్రమించండి. చిత్తం ప్రభు. వయోభారంతో కృంగిపోయిన చోడగాంగుడు తన వారసుడైన కామార్ణవుడని జటేశ్వరునికి యువరాజుగా పట్టాభిషేకం చేయ నిశ్చయించాడు. జయ త్రికళింగాధిపతి, జయ హో! జయ గాంగ మార్తాండ గంగేశ్వర, జయ హో! జయ సాహస గాంగ గంగాధీశ కళింగ నృపతి, జయ హో! జయ చాళుక్య గంగ చోళ చాళుక్య గంగ, జయ 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 హో! మహారాజులకు జయము. వేంగి సింహాసనము స్వల్ప ప్రయత్నంతోనే స్వాధీనమైంది ప్రభు.
ఇన్నాళ్లకు అటు గంగా తీరము ఉత్తర సరిహద్దుగా, గోదావరి తీరము దక్షిణావధిగా కళింగ సామ్రాజ్య విస్తరణ పూర్తయింది ప్రభు. భోళా చెన్నై భట్టు గారు, ప్రభు రాణులందరికీ ప్రత్యేక ఆసనాలు ఏర్పాటు చేయించి ఉత్సవ సభను అలంకరించమని మా మాటగా చెప్పండి. చిత్తం ప్రభు. అమ్మా పట్టమహిషి జయగొందార కళింగ మహాదేవి, పట్టపురాణి అమ్మా కస్తూరి కామోదిని, తమరు రాజుగారికి ఈ రెండు వైపుల ఆసీనులు కంటూ అందరూ మీ మీ ఆసనాలలో కూర్చోండి. చెన్నై భట్టు గారు, ప్రభు మమ్మల్ని, మా కీర్తిని చరిత్రగా శిలాశాసనాలు చెక్కిన ఈ కవివరేణ్యులు మాధవ భట్టు, జాతవేద భట్టు, భాస్కర భట్టు, శతానందుల వారిని తగు రీతిని సత్కరించడానికి ఏర్పాట్లు చేయండి. చిత్తం మహాప్రభు. అమాత్య శేఖర, కళింగ సామ్రాజ్య మాండలికులు, సామంతులు, దండనాయకులు, సైన్యాధ్యక్షులు, ఉద్యోగులు అందరకు ఒక ముఖ్య నిర్ణయం. 72 ఏళ్లుగా రాజ్యభారం వహించి కళింగ రాజ్య విస్తరణలో సంతృప్తి చెందాను. నేను కోరదగినవేవీ లేవు. నాతో పాటు ఇటీవల జరిగిన అన్ని యుద్ధాలలోనూ పాల్గొన్న మా కామార్ణవుడు అంటే జటీశ్వరుడు రాజ్యపాలనలోనూ యుద్ధ విద్యలలోనూ ఆరితేరినవాడు. మేము చేసిన అనేక యుద్ధాలలో రత్నగిరి హైహయులతో, కళచూరి రాజులతో, మహాకోసల దేశాధిపతులతో చేసిన యుద్ధాలన్నీ నిజానికి మా కామార్ణవుడు రూపొందించిన వ్యూహంతోనే జరిగాయి. ఈరోజు ఈ సమస్త సామ్రాజ్యవాధ్యుల సమక్షంలో మా కామార్ణవునికి పట్టాభిషేకం చేయ నిశ్చయించుకున్నాను. సకల సభాసదులారా, మరొక ముఖ్య నిర్ణయం. అటు గంగా తీరం నుండి ఇట గోదావరి వరకు, మధ్య భారతం నుండి బంగాళాఖాతం వరకు కళింగ సామ్రాజ్యం విస్తరించింది. రాజధాని శ్రీముఖలింగం రాజ్యం మధ్యలో లేనందున ఉత్కళ వంగదేశం ప్రజానీకం కష్టాలకు లోనవుతున్నారు. అందువలన కళింగ దేశ రాజధాని శ్రీముఖలింగం నుండి ఉత్కళ దేశంలోని కటకంకు మార్పు చెయ్యాలని నిర్ణయించాం. చెన్నయ్య భట్టు గారు, ప్రభు ఇతర రాజోద్యోగులు రాజధాని మార్పు ఏర్పాట్లు చేయించండి. చిత్తం మహారాజా. అమాత్య శేఖర, కామార్ణవుడి పట్టాభిషేకం ఏర్పాట్లు చేయించండి. నేటి నుండి ఈ మహాకళింగ సామ్రాజ్య పాలకుడు కామార్ణవుడు. నాయన కామార్ణవ, సింహాసనం అధిష్ఠించు తండ్రి. గంగరాజుల సీమ కళింగ సీమ, చల్లగా చూచు గోకర్ణ వల్లభుండు, శుభములను కూర్చి లోకాల శోభనింపి, ఎల్ల జనులకు భాగ్యాల నిచ్చుగాక, ఎల్ల జనులకు భాగ్యాల నిచ్చుగాక. మీరింతవరకు సమ్రాట్ చోడగాంగ చారిత్రక నాటకం విన్నారు. ఇందులో సమ్రాట్ చోడగాంగ శ్రీ కె వెంకటేశ్వరరావు, బణపతి శ్రీ వంకాయల సత్యనారాయణమూర్తి, వేములవాడ భీమకవి శ్రీ ఎస్కే మిశ్రో, దేవేంద్రుడు శ్రీ పి శివప్రసాద్, పిన్నయ్య భట్టు శ్రీ ఎన్ గౌరీశ్వరరావు, సీతన్న శ్రీ వి నాంచారయ్య, అప్పన్న శ్రీ వి తిమ్మయ్య, సజ్జనగర రాజు శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, వేగు శ్రీ చలసాని కృష్ణప్రసాద్, శివయ్య శ్రీ కోరుకొండ శేషగిరిరావు, దీక్షితులు శ్రీ పివి రమణమూర్తి, కోయదొర శ్రీ పిసిహెచ్ నాయుడు, భటుడు శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు, చినచోడగాంగ చిరంజీవి ఏ రోహిత్ సాయి నవీన్, కస్తూరి కామోదిని శ్రీమతి మావూరి విజయలక్ష్మి, ఎరక మహాదేవి శ్రీమతి డి వరలక్ష్మి, ప్రయోక్త శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, రచన దూసి ధర్మారావు, నిర్వహణ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీ కొరమాటి రమేష్ బాబు. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.